మూసి ప్రక్షాళనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూసి ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మూసి సుందరీకరణకు ఎంత ఖర్చు చేస్తున్నారని హరీష్ రావు ప్రశ్నించారు. మూసి ప్రక్షాళనపై పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ గళం వినిపించారు. మీరు ఏమైనా చేయండి, మా నల్గొండకి ఏమీ చేయకపోయినా పర్వాలేదు, ఈ మూసి ప్రక్షాళన చేయండి, కలుషితం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేలాది మంది ఆ రోజు అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేసింది. అధ్యక్ష, ఇన్ని పరిస్థితులను చూసి ప్రపంచం అభివృద్ధి చెందుతున్న విధానాలను చూసిన తర్వాత మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే. సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను పిలిస్తే, అధికారులు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుతుంది. వాళ్ళు ఇచ్చే నివేదికలు, అంచనాలు, సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్టు కోసం సమగ్ర బృహత్ ప్రణాళికను రూపొందించడానికి మెసర్స్ మీన్హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు లీడ్ మెంబర్ గా, మెసర్స్ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మెసర్స్ RIOS డిజైన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ తో కూడిన కన్సార్షియం ని MRDCL నియుక్తం చేసింది. ఉస్మాన్ సాగర్ నుండి గౌరెల్ వరకు, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు కన్సార్షియం అధ్యయనం గాని ప్రణాళిక విశ్లేషణ డిజైన్ తయారు చేసి 18 నెలలలోపు ఈ క్రింది డిపిఆర్లను సమర్పిస్తుంది. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, మూసీ ఈసా జలాల సంగమ ప్రదేశంలో మహాత్మా గాంధీ బోధనా తత్వాన్ని కొనసాగే విధంగా అంకితమైన ప్రపంచ స్థాయి అనుభవ కేంద్రాన్ని గాంధీ సరోవర్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించడమైంది. అధ్యక్ష, మొదటి దశలోని 55 కిలోమీటర్లకు గాను 21 కిలోమీటర్లు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి బాపుఘాట్ వరకు గల జోన్ 1 రీచ్ ని MRDCL చేపడుతుంది. అధ్యక్ష, మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా? వేజ్ లాస్ ఇచ్చారా? లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్లకు. పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా? ఇవ్వలేదా? ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు? ఎన్ని నివాసాలు కూల్చారు? ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు? సమాధానం చెప్పండి. మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా వ్యతిరేకిస్తుంది. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా పడుకోనైనా అడ్డుకుంటామని గతంలో చెప్పాం. ఖాళీ స్థలాలు ఉన్నాయి, మీరు ఖాళీ స్థలాల్లో దాన్ని డెవలప్ చేయండి. మూసీలోకి గోదావరి నీళ్లు తెండి, మురికి నీరు లేకుండా చూడండి. కానీ మూసీ పేరిట పేదల ఇండ్లు కూలిస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎంత మాత్రం ఒప్పుకోదని మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తుంది. Where they are talking about two subjects. When did this 18 months start? Because we are already hearing this Moosi project right from the day the new government took oath, and it's 2 years now. So when have you given them this project to be studied, and what is the deadline? When is this 18 months ending? It is very important, sir. कि हिमायत सागर, उस्मान सागर को आप गोदावरी से पानी डालने का अपने जवाब में आपने कहा है, तो मैं ये जानना चाह रहा हूं क्या सीधा गोदावरी में से उठा के डाल रहे हैं, या गोदावरी में से कोई एक प्रोजेक्ट बना के गोदावरी का पानी वहां पे स्टोर कर उसके बाद वहां से आप पंप कर रहे हैं, या फिर आप कैसे लेके जा रहे हैं? वो रास्ता क्या है जो पानी वहां तक जा रहा है? उसके ऊपर मैं चाहूंगा कि आपके जरिए मिनिस्टर साहब उसका भी जवाब दें. सर, మనం చూస్తా ఉన్నాం చాలా సంవత్సరాల నుంచి మూసీ రివర్ మీద చాలా ప్రణాళికలు చేసినాము అనేటువంటి మాట
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది అధ్యక్ష. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా మూసి మీద డబ్బులు కొన్ని ఖర్చు పెట్టినారు తప్ప అవి నీళ్లలో వేసినటువంటి మూటలే అధ్యక్ష. 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు చేసినారు. అప్పులు చేసినప్పుడు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి అధ్యక్ష, ఏ ఒక్క రోజైనా ఈ మూసీ రివర్ మీద, మూసీ ప్రక్షాళన మీద ఆలోచన చేసి అందరినీ పిలిచి ఎందుకు గతంలో డిస్కషన్ చేయలేదు? మనము హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి, మధ్యలో ఉండేటువంటి మూసీని మనము త్వరలోగా చేయలేకపోతే ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా అక్కడ ఉండేటువంటి పరిస్థితులను బట్టి మీరు వెంటనే చేయాల్సినటువంటి అవసరం ఉందని మంత్రి గారికి మీ ద్వారా తెలియపరుస్తున్నా. ఈ మూసీ ప్రక్షాళన చెయ్యాలని అనుకున్నప్పుడు ఏదైతే ఇష్యూ జరిగింది అధ్యక్ష, మరి మూసీ ఒక ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియాల ద్వారా కానీ ఆ మూసీలో ఉన్నటువంటి ఆక్యుపైడ్ ఉన్నటువంటి వారికి రిహాబిలిటేషన్ అంటే మళ్ళీ ఆల్టర్నేట్ గా వాళ్ళకి ఇస్తామని చెప్పి సుమారు 12,000 ఇండ్లు అప్పుడున్న ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేసింది. అలాగా చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారిని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి చేసినటువంటి వ్యాఖ్యలు అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ కానీ మిగతా అందరికి కూడా బాధ కలిగింది అధ్యక్ష. హైదరాబాద్ సిటీ విస్తారణ మనం చూసినట్టయితే అధ్యక్ష, ఏ గ్రేటర్ సిటీ కూడా హైదరాబాద్ లో లేదు అంత పెద్ద సిటీ. అంటే సుమారు 6,500 స్క్వేర్ కిలోమీటర్స్ హైదరాబాద్ కు ఈ రోజు పెరిగింది అంటే దట్ క్రెడిట్ గోస్ టు అల్టిమేట్లీ క్యాబినెట్ మినిస్టర్స్ కి, సీఎం గారికి అని చెప్పి కూడా చెప్పడంలో ఎలాంటి